జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలో ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కూతురు డాక్టర్ అమూల్య ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సరావుపేట పట్టణంలోని 26వ వార్డులో జనసేన పార్టీ కృష్ణా గుంటూరు రీజనల్ కోఆర్డినేటర్ పానకంటి రమాదేవితో కలిసి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే సూపర్ 6 పథకాలను గురించి ప్రజలకి వివరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడిని గెలిపించాలని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, ఎంపీ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయలను గెలిపించాలంటూ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ రోజు నర్సరావుపేటలో ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారు గెలవాలి అని చెప్పి 26వ వార్డు పెద్ద చెరువులో పర్యటన చేయడం జరుగుతుంది. ఇక్కడికి మేము ఉమ్మడి కుటుంబం లాగా, అంటే ఉమ్మడి పార్టీస్ అన్ని కలిసి ఒక కుటుంబం లాగా ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రచారం మొదలు పెట్టిన దగ్గర నుంచి 3 సమస్యలు ఎక్కువ వినిపిస్తున్నాయి. ఒకటి, ఇళ్లు సరిగ్గా లేవు. గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ఈసారి గెలిచిన వైసీపీ ప్రభుత్వం కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ అసలు బాగాలేదు. దానివల్ల చాలా అనారోగ్యం గురయ్యి చాలా మంది జబ్బు పడిన సంఖ్య ఇక్కడ ఈ వార్డులో కనిపిస్తుంది. అలాగే స్ట్రీట్ లైట్స్ లేవు, వాటర్ ఫెసిలిటీస్ కూడా లేవు. మేము ఒకటే చెప్పబోతున్నాము, ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని ఎట్టి పరిస్థితిలో ఈసారి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఖచ్చితంగా గెలిపించుకుంటాము. మాకు ప్రభుత్వం మారితేనే ఈసారి మాకు న్యాయం జరుగుతుంది. మాకు సదుపాయాలు, అంటే మౌలిక సదుపాయాలు, బేసిక్ నీడ్స్ కూడా లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం మమ్మల్ని పడేసింది. మేము మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఓటు వేయాలని స్వచ్ఛందంగా వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఈ అనూహ్య స్పందనకి మేము చాలా సంతోషిస్తున్నాము. మీ సపోర్ట్ తో, అలాగే ఈ ప్రజలందరి సపోర్ట్ తో ఈసారి ఉమ్మడి ప్రభుత్వం గెలవాలి, ఉమ్మడి అభ్యర్థి గెలవాలి, అలాగే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇద్దరు గెలవాలి అని ఆశిస్తున్నాము. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ.